ఈవ్! అద్భుతంగా ఉంది. మరి ట్రైలర్ చూసినప్పుడు యాక్చువల్‌గా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. మై గాడ్! డైలాగ్స్ బావున్నాయి. మై గాడ్! ఇక్కడ ఈ సీన్‌లో ఇది హైలైట్ ఉంది. ఇవన్నీ ఒక ప్లేస్‌లో చేరాయి అంటే దట్ ఈస్ బికాజ్ ఏమున్నాయి? లైట్స్ ప్లీజ్. కెన్ వి హావ్ ద లైట్స్? యెస్. సో ట్రైలర్ చూసిన తర్వాత మై గాడ్! డైలాగ్స్ ఎంత బాగున్నాయి. మై గాడ్! బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంత బాగుంది. మై గాడ్! పెర్ఫార్మర్స్ ఎంత బాగా పెర్ఫార్మ్ చేశారు. ఆర్టిస్ట్ ఎంత బాగున్నారు. హీరోయిన్ ఎంత బాగుంది. హీరో ఎంత బాగుంది. ఇవన్నీ ఒక ప్లేస్‌లో ఇంత బాగా పర్ఫెక్ట్ అలైన్‌మెంట్‌తో జరిగింది అంటే మై గాడ్! వాట్ ఎ డైరెక్షన్ అలా అని అనిపిస్తుంది. సో దట్ క్రెడిట్ గోస్ టు ద సూపర్ అమేజింగ్ డైరెక్టర్ విమల్ కృష్ణ. కంగ్రాచులేషన్స్ ఫర్ ద డెబ్యూ మూవీ. సో ఇంతకు ముందు కృష్ణ అండ్ హిస్ లీలా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు అండ్ ఇప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం ఒక మూవీ డైరెక్ట్ చేశారు. సో విమల్ కృష్ణ, కెన్ వీ హ్యావ్ యూ హియర్ విత్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అండ్ ఈ సినిమాలో ఒక టాటూ వేయించుకున్నారు, టాటూ ట్రెండ్ సెట్టర్గా. ఇలాంటి టాటూ నేను కూడా వేయించుకోవాలి అన్న ఫీల్స్ని తెప్పించిన ప్రిన్స్, కెన్ వీ హ్యావ్ యూ హియర్ విత్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ గైస్. ఈ ఇయర్ అంతా మంచి మంచి సినిమాలతో బాక్స్ ఆఫీస్ని ఏలేద్దాం, ఆడియన్స్ అందరికీ, తెలుగు ఆడియన్స్కి ఎస్పెషల్లీ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఇద్దామని డిసైడ్ అయిపోయిన సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్ ఎస్ నాగవంశీ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము విత్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ గైస్. వీడియో అప్లాజ్ ఇవ్వరు కదా, యాంకర్స్ కదా, అలవాటు అయిపోయి ఉంటుంది మాకు. అండ్ నెక్స్ట్ ఈ సినిమాలో చాలా అందంగా స్వీట్ 16 with 16 moles Neha Shetty ni we call up here, so with huge round of applause guys. Gattiga. And now ee cinema lo dialogues kuda rasi ee cinema lo super amazing ga perform chesi andarni ante single handed ga భుజాల మీద ఈ సినిమాని తోసుకొస్తున్నారు, నెట్టుకొస్తున్నారు అనే కమెంట్స్ అన్నీ కూడా రిలీజ్ అయిన ట్రైలర్ ఒక 8 minutes 10 minutes బ్యాక్ ఇలాంటి హ్యూజ్ మంచి మంచి కమెంట్స్ని సంపాదించుకున్న సిద్ధు జొన్నలగడ్డ. నౌ వి రిక్వెస్ట్ ప్రిన్స్ టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. ఓకే. అండ్ డీజే టిల్లు ఆడియో ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. I request Aditya Music Madhav Garu to join us here. We request Prince Cecil to speak few words. హలో, అందరికీ నమస్కారం. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వంశన్న, థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం,
చాలా రోజుల తర్వాత సిద్ధుతో కాంబినేషన్లో విచ్ ఇస్ ఫన్ బికాజ్ బయట మేము ఎంతైతే ఎంజాయ్ చేస్తామో సెట్ మీద కూడా అంతే ఎంజాయ్ చేసాం. నాకు ఒక ఇద్దరు కొత్త ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు, విమల్ అండ్ నేహా. లైక్ ఆల్వేస్ ప్రతి సినిమా నుంచి ఏదో ఒక మెమరీ తీసుకెళ్తాం. ఐ ఓన్లీ టేకెన్ గుడ్ మెమరీస్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్స్ టు ఆల్ యూ గైస్. అండ్ యా, ట్రైలర్ మీరు చూసారు, సో యూ నో ఇట్స్ గోన్ బి అ ఫన్ ఫిల్మ్. కంగ్రాచులేషన్స్ ముందే చెప్పేస్తున్నాను వంశీ గారు. అలాగే సిద్ధు, కొడుతున్నావురా. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ టు రిలీజ్. మిగతా అన్ని తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు నేహ గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్, ఫర్ సపోర్టింగ్ అస్. మీరందరూ ట్రైలర్ ఇప్పుడే చూశారు. నాకు చాలా నచ్చింది. ఐఎమ్ షూర్ మీకు నచ్చింది. ప్లీజ్ సపోర్ట్ అస్, బ్లెస్ అస్, బీ విత్ అస్. టు బిగిన్ విత్, నాగవంశీ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఇంత పెద్ద బ్యానర్లో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. సో వెరీ వెరీ గ్రేట్ఫుల్ సార్, థ్యాంక్ యూ. Vimal, thank you for believing that I could play Radhika. Sidhu, our multi-talented actor, hero, it was a learning and super fun journey working with you. Thank you. Prince, get me more cheesecake, Prince, next time we work together. But it was super fun working with you. Thank you. Ee film mottam, it's a fun mass entertainer andi, and I know that నేను స్క్రిప్ట్ విన్నప్పుడు ఎంత నవ్వాను, మీరందరూ అంతే. యూ ఆల్ విల్ బి లాఫింగ్ అండ్ యూ ఆల్ వాచ్ ద మూవీ. సో వెయిటింగ్ టు నో యువర్ రెస్పాన్స్ అండ్ రియాక్షన్. థ్యాంక్ యూ సో మచ్. నాగవంశీ సార్, ఐ రిక్వెస్ట్ దట్ యూ స్పీక్. నాగవంశీ గారు మీరు మాట్లాడాలి. Q&Aలో మాట్లాడతారు. ఓకే, నౌ వి రిక్వెస్ట్ డైరెక్టర్, సూపర్ ప్యాషనేట్ డైరెక్టర్ విమల్ కృష్ణ to speak few words. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. నెక్స్ట్ వంశన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ అస్, నన్ను సిద్ధుని. అండ్ 1.5 year బ్యాక్, 2 years, ఫస్ట్ లాక్డౌన్ టైంలో నేను సిద్ధు ఈ కథ మీద కూర్చున్నప్పుడు మేము ఒకటే మోటివ్తో ఉండే, జనాల్ని ఎట్లయినా సరే 100% థియేటర్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి నవ్విస్తూనే ఉండాలనేది. అండ్ మేము రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ అదే పాయింట్ మీద స్టోరీని తీసుకెళ్తూ వచ్చాం. అండ్ మీరు టీజర్ చూశారు, అండ్ ఇప్పుడు ట్రైలర్ కూడా చూశారు. ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఫన్ మూవీ అండి. సో డెఫినెట్గా వచ్చిన వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు ఈ మూవీని థియేటర్లో. అండ్ ప్రిన్స్ చెప్పినట్టు ఈ సినిమాతో నాకు ఒక కొత్త ఫ్రెండ్ దొరికాడు. హైలైట్ ఏంటంటే తిను నాకు కాలేజ్లో క్లాస్మేట్, కానీ అది ఆ విషయం అతను తెలియదు, ఎందుకంటే అతను ఎప్పుడు కాలేజ్కి వచ్చేటోడు కాదు. యా, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మిగతాదంతా ముందు ముందు ఇంకా ఈవెంట్స్ ఉన్నాయి కదా, నేను సినిమా గురించి ఇంకా తర్వాత మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, అట్లుంటుంది మనతోనే. మరి ఇప్పుడు హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్ సిద్ధు జొన్నలగడ్డ. నేను స్పీచ్ ఏం ప్రిపేర్ కాలేదు, మనం Q&A స్టార్ట్ చేసేద్దాం. ఎస్, విల్ కంటిన్యూ ద Q&A. థ్యాంక్ యూ. అందరికీ నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ట్రైలర్. మీరు అందరూ అనుకుంటుంది, నేను చెప్పేశాను అంతే. అందరికీ నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్న ట్రైలర్. మనం Q&A స్టార్ట్ చేసేద్దాం. థ్యాంక్ యూ. అలా నాది తంది అని ఏం లేదండి, ఇద్దరం కూర్చుని డిస్కస్ చేస్తే డిస్కషన్లో వస్తాయి సార్ డైలాగ్స్. అవును సార్. అంటే ఇది అంటే ఒక ఫార్మాట్ అని ఒక ప్లాన్ చేసి లేకపోతే ముందుగా ఇది ఇలా చేయాలి అని అంత డిసిప్లిన్డ్గా తీసిన సినిమా కాదండి. వెన్ యూ హ్యావ్ అ ప్రొడ్యూసర్ లైక్ వంశీ గారు, ఆయన దేనికి నో చెప్పరు. మేము ఎంత ఎంత ఖర్చు పెడతామన్నా సరే, అంటే అప్పుడప్పుడు మేము అన్నామేమో అన్నా వద్దన్నా ఇంత ఖర్చు పెట్టొద్దని, బట్ ఆయన ఎక్కడా తగ్గద్దు, కావాలంటే ఈ సీన్ మళ్ళీ తీయండి, ఆ సీన్ మళ్ళీ తీయండి అని. సో ఒక వెరీ న్యాచురల్ ప్రాసెస్ జరిగింది ఈ సినిమా రాయడం. అంటే నేను విమల్ అప్పుడు ఎప్పుడో ఫస్ట్ కోవిడ్ వచ్చినప్పుడు, లాక్డౌన్ పడినప్పుడు, అప్పట్లో మనం ఇంకా సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకున్న సామాన్లన్నీ కడుక్కుంటూ బతికేవాళ్ళం.
సో అలా అలా గిన్నెలు కడుక్కుంటూ అలావేవో తెచ్చిన వేరే సామాగ్రి కూడా కడుక్కుంటూ రాసిన కథ. సో ఒక చాలా న్యాచురల్ ప్రాసెస్లో జరిగింది స్టోరీ ఇది రాయడం అనేది. సార్ సిద్ధు గారు థియేటర్స్ని ఫేస్ చేస్తున్నారు కదా, అంటే కృష్ణాంజలి లీలా అవన్నీ మీకు ఓటీటీ రిలీజ్ అయినాయి. సార్ సో థియేటర్ని ఫేస్ చేస్తున్నారు అంటే ఆఫ్టర్ గుంటూరు టాకీస్ తర్వాత ఒక చిన్న వైబ్తో థియేటర్స్లోకి వస్తున్నారు. Sir. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి థియేటర్స్ ఫేస్ చేస్తున్నారు? 100% కొడుతున్నాను సార్. ఇట్స్ డెఫినెట్లీ అ వెరీ 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 ఎంటర్టైనింగ్ ఫిల్మ్. థియేటర్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా కళ్ళలో నీళ్ళు వచ్చే వరకు నవ్వుతారు, అంటే మీరు ఏడ్చే వరకు నవ్వుతారు. అంటే రైటింగ్ ప్రాసెస్లో కూడా మీ ఇన్వాల్వ్మెంట్ ఉందని ఇన్వాల్వ్మెంట్ కాదండి, నేను రైటర్ని సినిమాకి. అదే సార్, మీరు డైలాగ్స్ మొత్తం అవును సార్, నేను విమల్ స్టోరీ ఇంకా స్క్రీన్ ప్లే రాశాను సార్, డైలాగ్స్ నేను రాశాను. అంటే ఈ స్టోరీ మొత్తం గ్రో అప్ అవ్వడానికి మీ పార్ట్ ఏంటి అసలు? ఈ స్టోరీ ఐడియా ఏంటి? డీజే టిల్లు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇనిషియేషన్ ఏంటి డీజే టిల్లు? అంటే ఇనిషియేషన్ అంటే ఆ క్యారెక్టర్ ఎక్కడైనా మీ లైఫ్లో ఉందా, లేకపోతే మీలోంచి పుట్టిందా? అంటే కొంత మనం చూసిన వరల్డ్, కొంత నా క్యారెక్టరిస్టిక్స్, కొంత మనం ఇలా ఉంటే క్యారెక్టరు అంటే కొంచెం ఎక్స్ట్రీమ్గా డిజైన్ చేద్దామని మాత్రం ఎప్పుడు అనుకున్నాం సార్. అంటే వీడికి ఈ క్యారెక్టర్కి బౌండరీస్ ఉండకూడదు, ఈ క్యారెక్టర్కి అంటే వాడు ఇది మాట్లాడచ్చు ఇది మాట్లాడకూడదు లాంటి లిమిటేషన్స్ లేని క్యారెక్టర్ అనమాట సార్. వాడు ఏమైనా చేయొచ్చు, ఏమైనా మాట్లాడచ్చు, వాడిని ఎలాంటి సిచ్యువేషన్లో అయినా పెట్టచ్చు మనము. హీ విల్ స్టాండ్ అవుట్ యాజ్ అ క్యారెక్టర్. వాడు బయట నుంచుంటాడు అనమాట మనకు కనిపించడానికి. సో అలాంటి ఒక క్యారెక్టర్ డిజైన్ చేయాలి అని అనుకుంటూనే ప్రతి దగ్గర కూడా ఆ క్యారెక్టర్ బౌండరీని పుష్ చేసుకుంటూ రాశాను సార్. దీంట్లో ఐ షుడ్ బీ వెరీ థ్యాంక్ఫుల్ టు వన్ రియలీ రియలీ బిగ్ మ్యాన్ who helped us write this film and who has been standing right behind us as a very big and strong pillar of support, Trivikram Srinivas garu. కొన్నిసార్లు మా సినిమా పొటెన్షియల్ ఏంటో ఆయన మాకు గుర్తు చేసేవారు. ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, మీరు ఇంకా రాయొచ్చు, మీరు టార్చ్ లైట్ వేసుకుని, ఇన్ హిజ్ ఓన్ వర్డ్స్, మీరు సర్చ్ లైట్ వేసుకుని వెతుకుతే ఇంకా చేయొచ్చు ఈ క్యారెక్టర్ అని ఆయన కూడా చాలా ఆర్గానిక్గా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అయింది సార్ క్యారెక్టర్ ఇది. అంటే రాధిక క్యారెక్టర్ చుట్టూ రివాల్వ్ అవుతున్నాయి అన్ని క్యారెక్టర్స్ అనిపిస్తుంది కదా? అవును సార్, సెంట్రిక్గా అనిపిస్తుంది ఆ క్యారెక్టర్. సో యా అంటే ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ యాక్చువల్లీ హీరో క్యారెక్టర్. యాక్చువల్లీ ఇది అమ్మాయి గురించి అండి సినిమా ఇది. తను లైఫ్లోకి డీజే టిల్లు లాంటి ఒక క్యారెక్టర్ వస్తే వచ్చే సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం. సో ఇట్స్ ఐ మీన్ షీఈస్ ద హీరోయిన్ ఆఫ్ ద ఫిల్మ్. సో సిద్ధు గారు అన్నయ్య ఇక్కడండి పైన ఇక్కడ కనిపించారు సార్. అసోసియేషన్ విత్ సితార్ ఎంటర్టైన్మెంట్స్ కొంచెం చెప్తారు. ఫెంటాస్టిక్ అసోసియేషన్ సార్. నేను నెక్స్ట్ సినిమా కూడా ఇక్కడే చేస్తున్నాను, దాని తర్వాత మళ్ళీ ఇంకో సినిమా చేస్తున్నాను. సో ఇట్స్ హోమ్ బ్యానర్ అండి. డైలాగ్స్ ల్యాండ్ మీద ఒక డైలాగ్ చెప్పారు కదా ట్రైలర్లో, అది ఎలా వచ్చింది మీకు ఆ థాట్? అసలు చాలా హిలేరియస్గా ఉంది. మీరు ఎక్స్పీరియన్స్ అని ఉందా? యా లేదండి, నాకేం ఎక్స్పీరియన్స్ లేదు. అది ఇంకా అలా అంటే నేను కొంచెం ది అదర్ సైడ్ ఆఫ్ తెలంగాణలో పుట్టి పెరిగాను అనమాట. సికింద్రాబాద్ అటు సైడ్ పుట్టి పెరిగాను. అక్కడ చాలా అంటే ఇప్పుడు ఈ డీజే టిల్లు లాంటి వాళ్ళు మీకు ఎవ్రీ సెకండ్ పర్సన్ అలాంటి మనిషి అనమాట. సో వాళ్ళందరూ కూడా మీరు చూస్తే వాళ్ళందరికీ ఒక చాలా వింత బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. అక్కడ ఎవరికి పెద్ద ఏదో ఇదే ఉండదు, బ్యాక్గ్రౌండే ఉండదు. బట్ వాడు మాడితే వాడిని చూస్తే మీకు వాడు ఏదో ఒక చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న వాడిలో ఉంటాడు. సినిమాలో ఆ డైలాగ్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్కి ఫోన్లో చెప్తున్నాడు, ఆ ఉన్న సిచ్యువేషన్ చెప్పుకోలేడు ఏంటనేది, కానీ చెప్పాలి. ఇప్పుడు ఎలా చెప్తాడంటే దాన్ని ఒక ల్యాండ్ ఒక మెటఫర్ కింద తీసుకుని సెట్ మీద వచ్చింది సార్ యాక్చువల్లీ డైలాగ్ అది. వెరీ వెల్ పోర్ట్రేటెడ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మైక్ ఇవ్వరా అన్న? 1 సెకండ్ అన్న. సార్ చెప్పండి సార్. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కొన్ని గైడెన్స్ ఇచ్చారని చెప్పారు. అవును సార్. అంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఏ మేరకు? అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి ఈ సినిమా ప్రాసెస్ ఎంటర్ అవ్వక ముందే ఆయన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉందండి నా మీద యాజ్ అ రైటర్ అండ్ యాజ్ అ స్టోరీ టెల్లర్. నా మీద ఆయన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. ఐ పర్సనలీ బిలీవ్ దట్ ఫిల్మ్స్ ఒక ఐ మీన్ ఐమ్ ఫైండింగ్ వర్డ్స్ టు పుట్ దిస్. ఎనీహౌ ఐల్ రీఫ్రేజ్. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్లీ ముందు నుంచే చాలా ఉందండి నా మీద. జంజాల గారి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. సో ఐ పర్సనలీ లైక్ అండ్ ప్రిఫర్ వెరీ డైలాగ్ బేస్డ్ ఫిల్మ్స్ వేర్ డైలాగ్స్ తోటి స్టోరీని ముందుకు తీసుకెళ్ళే ఇది. ఆయన ఇన్ఫ్లుయెన్స్
ముందు చాలా ఉండింది. ఆయన అంత బాగా రాయగలగాలి అని అనుకునేవాళ్ళం. బట్ ఒక్కసారి ఆయనతో కూర్చున్న తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిది ఒకటి ఏదో ఫేమస్ డైలాగ్ ఉంది, ఒక మేమ్ ఉంది. అదేంటంటే అక్కడ స్పేస్ లేదు కానీ ఆయన క్రియేట్ చేసుకున్నారు అనేది ఒక ఫేమస్ మేమ్ ఉంది. ఎక్కడదన్నా అది? సిరివెన్నెల గారి గురించి చెప్పినప్పుడు ఇది యూజ్ చేశారు, ఆయన ఆ ఫ్రేజ్ యూజ్ చేశారు. అది ఏంటో ఆయనతో కూర్చుంటే క్లియర్గా అర్థం అవుతుందన్నమాట. ఆయన యాక్చువల్లీ సార్ ఇక్కడ ఎలా చెప్తాను సార్, ఇది మనం చెప్పలేం కదా, ఈ ఇన్ఫర్మేషన్ ఎలా చెప్పగలుగుతాం అంటే ఆయన అక్కడ స్పేస్ ఉండదు కానీ ఆయన క్రియేట్ చేస్తారు. సో యాక్చువల్లీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో టైం స్పెండ్ చేస్తే ఏమైనా చేయొచ్చు అనే ఫీలింగ్ వస్తుంది. అంటే దీంతో ఈ స్క్రిప్ట్ డే 1 నుంచి ఆయనతో సెయిల్ అయ్యారా? డే 1 నుంచి అవ్వలేదండి. మేము ఒక ఫస్ట్ 2 డ్రాఫ్ట్స్ రాసుకున్నాము. రాసుకుని దాన్ని అంతా ఒక స్ట్రక్చర్కి తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ స్టేజెస్ నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూర్చున్నారు. సో ఇది ఇట్స్ ఆల్సో వెరీ ట్రిక్కీ ఫిల్మ్ అండి. అంటే అది ఇట్ కీప్స్ డెవలపింగ్. అది కరోనా అది వేరియేషన్ మార్చినట్టు ఇది కూడా బిహేవియర్ మార్చేస్తుంటుంది సినిమా. సో ఆ ప్రాసెస్ చాలా ఆయన ఎంటర్ అవ్వడం వల్ల మీరు అనుకున్న స్క్రిప్ట్ ఏమైనా చేంజెస్ అయిందా? అయ్యాయి సార్, ఇన్ అ వెరీ గుడ్ వే. అదే యా, అంటే బెటర్ అయింది. నేను రాసుకున్నప్పుడు అది దాని పవర్ 100% అయితే ఆయన వచ్చాక 200% అయింది. అంటే ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి అనుభవం అంత లేదు నా వయసు. సో ఆయన పర్స్పెక్టివ్లో నుంచి మనం సినిమాని చూసినప్పుడు తెలియనివన్నీ కూడా చాలా తెలిసిపోతూ ఉంటాయి, మనకి చాలా విషయాలు అర్థమైపోతూ ఉంటాయి. సో డెఫినెట్లీ చేంజెస్ జరిగాయి అండ్ ఆ చేంజెస్ వల్లే ఇవాళ ఐ థింక్ వీ హ్యావ్ అ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ఆన్ అవర్ హ్యాండ్స్ అండ్ ఐ థింక్ విమల్ విల్ అగ్రీ టు దట్. మీ ఈ రొమాంటిక్ హీరో జర్నీ ఇలాగే కొనసాగించాలనుకుంటున్నారా? మీ రొమాంటిక్ హీరో జర్నీ ఇలాగే కొనసాగించాలనుకుంటున్నారా? ఇంకేమైనా డిఫరెంట్ పాత్లోకి వెళ్ళాలనుకుంటున్నారా? రొమాన్స్ ఇస్ అన్ ఇన్ఎవిటబుల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ కదండి. అల్టిమేట్లీ వి ఆల్ గో. దాన్ని ప్రయారిటీ ఇస్తారు అప్పుడు? ఏంటి సార్, అర్థం కాదు. నేను దాన్ని ప్రయారిటీ ఇచ్చి అదే పాత్ర వెళ్ళాలనుకుంటున్నారు. ప్రయారిటీ అని ఏం లేదండి. ఒక సినిమాలో లవ్ స్టోరీస్ ఆర్ ద మెయిన్ ఇది కదా. ప్రతి సినిమాలో ఎలాంటి జానరా తీసుకున్నా కూడా మనకి లవ్ అనేది ఉంటుంది సినిమాల్లో. సో ఐ థింక్ లవ్ ఇస్ అన్ ఇన్ఎవిటబుల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అండ్ అవర్ సినిమాస్. సో అంటే ఇప్పుడు రొమాంటిక్ అంటే ఇందులో లవ్కి మించి ఉంది కదా, ఉంటుంది కదా సార్ రియలిస్టిక్గా. సో ఉన్నది కొంచెం యూత్కి రిలేట్ అయ్యేలా చూపించాలి అనే ప్రయత్నంలో కొన్ని సీన్స్ పోర్ట్రే చేయడం జరుగుతుంది సార్. అంటే ఒక ఫైట్ సీన్ ఎలా పోర్ట్రే చేస్తాం, ఒక కామెడీ సీన్ ఎలా కన్సీవ్ చేస్తాం, అలాగే ఒక రొమాంటిక్ సీన్, ఒక ఇంటిమేట్ సీన్ని కూడా మనం కన్సీవ్ చేస్తాం. మనం బోల్డ్ అంటాం, అది ఎందుకు బోల్డో నాకు అర్థం కాదు సార్. అంటే ఐ డోంట్ నో ఇఫ్ ఒక ఇద్దరు మధ్యలో రొమాన్స్ ఉన్నప్పుడు వాళ్ళు కిస్ చేసుకోవడం కానీ హగ్ చేసుకోవడం కానీ ఇట్స్ సర్వసాధారణం. అది బోల్డ్ అని మనం ఎందుకు అంటామో నాకు తెలీదు. బట్ ఇఫ్ దట్ ఈస్ ద టర్మ్ దట్ వీఆర్ సపోజ్ టు యూస్ దెన్ యా, నేను రాసుకున్నవన్నీ మాత్రం కొంచెం అన్ని ఎలిమెంట్స్ హ్యూమర్ వైజ్, రొమాన్స్ వైజ్, ఇంటిమేసీ వైజ్, యాక్షన్ వైజ్, అంటే బడ్జెట్ ఉంటే యాక్షన్ చేస్తాం, చేయలేము, అన్నీ ఉన్నట్టుగానే పోర్ట్రే చేస్తాను సార్. జంజాల్ గారిని త్రివిక్రమ్ గారిని ఆదర్శం అన్నారు కానీ సార్ వాళ్ళన్నీ క్లీన్ కామెడీ చేశారు కదా. నోట్లో పెడతారు పెద్ద ముద్ద, డైలాగ్ వాళ్ళు ఇప్పుడు రాయలేదు కదా. అంటే వాళ్ళు నా ఇన్స్పిరేషన్ అన్నాను సార్, నేను వాళ్ళ రాస్తాను లేదు కదా, నేను నాలానే రాయాలి కదా సార్. సిద్ధు సార్, మీరు రాసిన డైలాగులు, మీరు రాసిన కథతోటే మీరు సినిమాలు యాక్ట్ చేయాలనుకుంటున్నారా? ఎందుకంటే వరుసగా సీతారాంటే కంటిన్యూ 3 ప్రాజెక్ట్ చేస్తా అంటున్నారు కదా ఇప్పుడు. అవును సార్. అంటే మీరు అలా ఎవరు ఒప్పుకోవట్లేదా? మీరు రాసిన డైలాగులతో కానీ మీ కథతో కానీ చేయడానికి ఒప్పుకోక మీరు సితారకు పర్మనెంట్గా అయిపోయారు అనుకుంటే? నాకు అర్థం కాలేదు సార్, మళ్ళీ అడగరా. మీరు రాసిన కథతోటి, మీరు రాసిన డైలాగ్ తోటే మీరు హీరోగా చేయాలనుకుంటున్నారా? బయట కథలతోటి, బయట డైలాగ్స్ తోటి మీరు చెయ్యరా? అలా ఎందుకు అనుకుంటాను సార్, అలా ఏం లేదు సార్. నేను రాసిన డైలాగులు బయట ఎవరు ఒప్పుకోక నేను సితారాలో చేశానా అనేదన్నా సార్ క్వశ్చన్? లేదు సార్, నెక్స్ట్ సినిమా నేను రాయలేదు సార్, చేస్తుంది. ఆ తర్వాత సినిమా కూడా ఇంకో వేరే వాళ్ళు ఎవరు రాస్తున్నారు. సో నథింగ్ లైక్ దట్ అండి. సరే, హీరోయిన్ చేత 16 పుట్టుమచ్చలు అని చెప్పారు కదా, రియల్గా తెలుసుకున్నారు ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయి హీరోయిన్కి? ఐ థింక్ ఐల్ అవాయిడ్ ద క్వశ్చన్ సార్. Nehaji, yeah, this side, left, right. This side, right. Yes, Hi. This question is for you. yes. విమల్ కృష్ణ గారు మీకు ఈ స్క్రిప్ట్ నేరేట్ చేసినప్పుడు వాట్ వాస్ ద ట్రిగ్గింగ్ పాయింట్ మీకు చేయాలనిపించింది సినిమా అండ్ హౌ కంఫర్ట్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్? Every 5 minutes, Andy. Honestly, out of all the scripts, at least until now, confident ga cheptanu nenu, out of all the scripts that I've heard until now, this was one script. Every 5 minutes, I was like, next enti, like, you know, what more is going to be added to this film, Ani. So I think I was very, very confident about this one film when I said okay. And yeah, that's about it. I think every 5 minutes, Miru, if you have to ask me. And you will know, sir, Miru movie చూడనప్పుడు that, you know, that's why I said yes, Ani. యా, ప్రిన్స్ గారు,
నేను శైలజ తర్వాత మీకు అంత అప్లాస్ కొన్ని రాలేదు. ఇప్పుడు ఈ మూవీతో వాట్ వాస్ ద పాయింట్, మీరు ఎంత అప్లాస్ వస్తుంది అనుకుంటున్నారు, అండ్ హౌ ఇంపార్టెంట్ యువర్ రోల్ ఈస్? సినిమా డెఫినెట్గా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్స్ ఫర్ ద క్వశ్చన్. ఫర్ దాట్ మ్యాటర్ నేను సైన్ చేసిన ఎవ్రీ ఫిల్మ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. ఇది ఎగ్జిక్యూషన్ కూడా నేను త్రూ అవుట్ ఉన్నాను కాబట్టి ఐ నో దట్ దిస్ ఇస్ గోయింగ్ టు డూ వెల్. సో ఇట్ ఈస్ అగైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మీ. అండ్ యా, అప్లాస్ రాలేదంటే దేర్ ఆర్ మెనీ ఫిల్మ్స్ విచ్ హ్యావ్ డన్ 8కి అయితే అప్లాస్ రాలేదు, కొన్ని మధ్యలో ఆగిపోయాయి. బట్ వెన్ దిస్ థింగ్ వాజ్ ఆఫర్ టు మీ, వన్ థింగ్ ఐ న్యూ వాజ్ సితారా ఎంటర్టైన్మెంట్స్లో నేను పని చేయబోతున్నాను. వంశీ గారు, యూ నో హౌ ద రిలీజ్ ఇస్ గోయింగ్ టు బి. తర్వాత నేను ఆలోచించింది, మొత్తం కథ విన్న తర్వాత, ఈ క్యారెక్టర్ నేను కాక వేరే ఎవరన్నా ప్లే చేయగలరా, ప్లే చేస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి, నేను ప్లే చేస్తే నాకేంటి అడ్వాంటేజ్ అని. యాజ్ అన్ యాక్టర్ ఐ థాట్ ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్, అండ్ విచ్ ఇట్ వాస్ ఇన్ ఫ్యాక్ట్. మీరు యాక్చువల్గా మీరు వెన్ యూ వాచ్ ద ఫిల్మ్ యూ విల్ నో వాట్ ఆల్ ఐ హ్యావ్ డన్, ఎన్ని చేంజెస్ చేశాను, అండ్ ఇన్ మై బాడీ లాంగ్వేజ్ అండ్ ఇన్ మై క్యారెక్టర్. ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ యాజ్ అన్ యాక్టర్ టు ప్రూవ్ ఇట్ టు మై సెల్ఫ్, ఇలా చేయాలి, ఇది చేయగలిగితే ఐ వుడ్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అని. అండ్ ఇట్ హ్యాపెండ్. ఈవెన్చువలీ అది మీకు త్వరలో ఈవెన్చువలీ అది మీకు త్వరలో స్క్రీన్ మీద కనిపిస్తుంది. థ్యాంక్ యూ. గుడ్ లక్ ఫర్ ద టీమ్ అండి. ఈ సంవత్సరం అన్ని ఫస్ట్ 3 రిలీజ్ అయ్యే చిన్న సినిమాలేనండి. అంటే మధ్యలో భీమ్లా నాయక్ వస్తుంది, దాని తర్వాత 3 చిన్న సినిమాలు రిలీజ్ అవుతాయండి ఈ సంవత్సరం. చెప్పే కదా మన పోస్టర్లో 25th కానీ April 1st కానీ. మీరు అది జగన్ గారిని అడగాలి, 50% ఆక్యుపెన్సీ ఎప్పుడు తీసేస్తే అప్పుడు రిలీజ్. సరే కాదండి, ఇది నాగవంశీ గారి బయోపిక్ అయితే కాదు కదండి, ఆయన క్యారెక్టరైజేషన్ అలాగే అనిపిస్తుంది. పర్లేదు, ఇంత అందమైన అమ్మాయిని ముద్దు పెట్టుకునే అవకాశం వస్తే మనం యాక్ట్ చేస్తాం, ఏమైనా తప్పే ఉంది. ఓకే ఓకే. సార్ వంశీ గారు, భీమ్లా నాయక్ ముందు డీజే టిల్లు ఒక అప్టైజర్ అనుకోవచ్చా? అసలు భీమ్లా నాయక్ దీనికి సంబంధం లేదండి. భీమ్లా నాయక్ విల్ బి మ్యాసివ్. ఇది యూత్ సినిమా, ఇదంతా వేరు, ఇదంతా ఫన్, యూత్, అమ్మాయిలు అబ్బాయిలు, వ్యాలంటైన్స్ డే కైండ్. అది అసలు మ్యాసివ్ సినిమా. అదేనండి, అది ఫుల్ మీల్స్, దాని ముందు అప్టైజర్ దీనికి దానికి సంబంధం లేదు. ఫ్రమ్ సితారా. ఇది చైనీసు, అది ఆంధ్ర మీల్స్. ఏంది Feb 11th. మాట్లాడటానికి కాస్త మొహాట పడే మీరు ఈ సినిమా ఇంటర్వ్యూస్లో కూడా కనిపిస్తున్నారు. ఏంటి ఎక్కువ ఇన్వాల్వ్ అయినట్టున్నారు ఈ ప్రాజెక్ట్? చాలా ఇన్వాల్వ్ అయ్యా. కారణం? కథ బాగా నచ్చింది, యూత్ సినిమా, చాలా రోజుల తర్వాత యూత్ సినిమా. నేను యాక్ట్ చేస్తారా భవిష్యత్తులో? ఏదో మంచి డైరెక్టర్ని, మంచి హీరోయిన్ చూడు. మీ బ్యానర్లోనే ఉన్నారు కదా సార్. సార్ వంశీ గారు, సంక్రాంతికి మీ సినిమాని త్యాగం చేసి సంక్రాంతికి మీరు రిలీజ్ చేయకుండా ఇప్పుడు రిలీజ్ చేశారు. మీ సినిమా కోసం ఎవరైనా త్యాగం చేశారా? ఇప్పుడు 11th అని చెప్పారు కదా. లేదండి, అక్కడంటే నాకు సంక్రాంతికి ఏంటంటే శిరీష్ అన్న అబ్బాయి అంటే ఇంకా మాకు తమ్ముడులాగా, కాబట్టి వాటి కోసం మేము త్యాగం చేసాం. అంతే తప్పితే నేను ఎవరిని త్యాగం చేయమని అడగను. అసలు మా సినిమా మీద మాకు నమ్మకం ఉంది, ఇది గ్యారంటీ కొడుతుంది, ఎవరితో అయినా వచ్చేయడమే. తర్వాత వరుసగా గిల్డ్లో ఒక సినిమా తర్వాత ఒకటి వరుస క్లాష్ రాకుండా చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు వచ్చే సినిమాల్లో లిస్టు నిన్న అనౌన్స్ చేసిన పెద్ద సినిమాల లిస్టు పరంగా చూస్తుంటే కనుక F3 ఏమో 28, ఆచార్య ఏమో 29. ఒకరోజు గ్యాప్తో ఎలా చేయాలనుకున్నారండి అది? నేను దిల్ రాజుని కాదు, నిరంజన్ రెడ్డి గారిని కాదు, నన్ను మీరు గిల్డ్ ఉన్నారు కదా, మీరు గిల్డ్లో కీలక పాత్ర మీదే కదా. నాకు తెలియదు కానీ నేను దిల్ రాజుని కాదు, నిరంజన్ రెడ్డిని కాదు కదా, నన్ను అడిగితే నేనేం చెప్పను. అంటే వరుసగా ప్లాన్ చేసుకున్నారు కదా అందరూ కలిసి, దాని గురించి అడుగుతున్నారు సార్. చాలా మందిలో ఉన్న డౌట్ అది, అందుకోసం అడిగా. రాజు గారిని కానీ నిరంజన్ రెడ్డి గారిని కానీ అడిగి మీకు చెప్తా ఈసారి. ఓకే, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎంటర్టైనింగ్ క్వశ్చన్స్ అడిగారు అండ్ చాలా బాగా క్లియర్గా ఆన్సర్స్ ఇచ్చారు. మీరేంటో అంటున్నారు బాగా. సో జస్ట్ Q&Aనే ఇంత ఎంటర్టైనింగ్గా ఉంటే ఇంకా సినిమా ఇంకా ఎంత ఎంటర్టైనింగ్గా ఉంటుందో. ఎస్, అంత ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. Feb 11th వచ్చేస్తుంది మన ముందు డీజే టిల్లు, అట్లుంటుంది మనతోటి. సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ అండ్ విచ్చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. కాంట్ వెయిట్ ఫర్ Feb 11th.